హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను సీతారాముల కళ్యాణం చూద్దామని అయితే మేము బయలుదేరిపోయాము. మీలో ఎంతమంది సీతారాముల కళ్యాణాన్ని అయితే చూసారు? అదృష్టం ఉండాలండో ఈ సీతారాముల కళ్యాణం చూడాలంటే. మాకైతే అదృష్టం వచ్చేసింది. నేనైతే చాలా లక్కీ అనుకున్నాను, నేను నా పిల్లలైతే. దాంతోపాటు ఇంకో లక్కీ విషయం కూడా ఉందండి. ఏంటిది అదృష్టం అంటారా? నా చిన్న బిడ్డ అయితే 3 నెలలు అవుతుంది కూచిపూడి డ్యాన్స్ క్లాసెస్కి అయితే వెళ్ళి. తనకైతే ఇంత మంచి అవకాశం సీతారాముల కళ్యాణంలో తను డ్యాన్స్ చేస్తుంది, కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే వావ్ సూపర్ అని అయితే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దానికి ఏం కావాలో అన్నిటికీ నేను సిద్ధమైపోయి దేవుడిచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని నేను సరే చెప్పేసి తననైతే రెడీ చేసేస్తున్నానండి. చూడలేకపోయినా సరే ఇక అక్కడ ఉన్న వాళ్ళు రెడీ చేయడానికి వచ్చిన వాళ్ళైతే విగ్ వేసేసి తనకైతే అలంకరించేశారు. చూసారు ఎంత ముద్దుగా ఉందో తల్లి, బంగారు తల్లులు. చాలామంది పిల్లలు కూడా చాలా చక్కగా లక్ష్ముల్లాగా అయితే రెడీ అయిపోయారు. తను హెయిర్కి విగ్ పెట్టుకొని అని ఏడ్చింది, బరువు అవుతుందంట. కానీ తప్పదు కదండి, ఇవాళ రేపు పిల్లలు అయితే చాలా ఓపిక్గా ఉంటున్నారండి. నేనైతే వాటికి పిల్లలకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సీతారాముల కళ్యాణం అయితే జరిగిపోయింది మేము రెడీ చేసేటప్పుడే. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా చేస్తుందో బిడ్డ. 3 మంత్సే అవుతుంది కానీ తన గురువుగారు అయితే చాలా కేర్ తీసుకొని, చాలా ఇంట్రెస్ట్ తోటి, చాలా డెడికేషన్ తోటి ఎంత చక్కగా నేర్పించింది అంటే, నేనైతే 3 మంత్స్లో ఇంత మంచిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడము వితౌట్ స్టేజ్ ఫియర్, ఇంకా అసలు భయం లేకుండా ఆ పాటకు అర్థం తెలియకపోయినా సరే తను ఆ డ్యాన్స్ని పర్ఫామ్ చేసింది అని అంటే గురువుగారికి అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. ఇంకా మన మన పిల్లలే కాకుండా ఇంకా వేరే అకాడమీ డ్యాన్స్ పిల్లలు కూడా వచ్చి చేశారు. అసలు పిల్లలు ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తుంటే మనం కొట్టే చప్పట్లు కూడా తక్కువేనని అనిపించిందండి. ఎందుకంటే చాలా ఎండగొట్టింది, అసలు చెమటలు ఎట్లా పడుతున్నాయి అంటే మళ్ళీ ఇంకా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ భరించి మరి వాళ్ళు డ్యాన్స్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈరోజు మాత్రం. మీరు కూడా ఇట్లాంటి కళారంగంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని ప్రోత్సహించండి. చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కామెంట్స్లో పిన్ చేయండి. ఇంకా మంచిగా పిల్లలతోటి గురుగారితో అయితే ఒకసారి సెల్ఫీ దిగేసి ఇంకా మనము సీతారాముల కళ్యాణం భోజనానికైతే తినేద్దామని వెళ్ళిపోయాము. పానకం వడపప్పు అయితే వెళ్ళంగానే తినేసి తాగేసాము రెడీ అయ్యేటప్పుడే. ఇంకా తర్వాత భోజనంలో పులిహోర పెట్టారు, స్వీట్ బూందీ పెట్టారు, అన్నము, పప్పు, పూరీలు, మంచిగా పెరుగు అయితే ఇచ్చారు. అబ్బా పులిహోర తింటుండే అయితే నాకు మస్తు అనిపించిందండి. ఎంత బాగుందంటే చింతపండు పులిహోర తినే కొద్దీ ఇంకా తినాలనిపించింది. నేను ఎక్కువ అన్నం పప్పు కంటే పులిహోరతోనే తిన్నాను, అంత బాగుండే. ఇక దేవుని ప్రసాదం అయితే ఇక కళ్ళకు అద్దుకొని తినేసి ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇది మా సీతారాముల కళ్యాణం ఈరోజు ఎంత చక్కగా జరిగిందో, చాలా అంటే చాలా బాగుంది. బాయ్.